శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ సోమవారం ఉదయం 7:24 నవగ్రహాలలో బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 4 గ్రహాలు కలిసి కూటమిలాగా ధనుస్సు రాశిలో ఏర్పడుతున్నాయి. ఆ 4 గ్రహాలు ఏంటంటే సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల కూటమి ధనుస్సు రాశిలో డిసెంబర్ 29 సోమవారం ఉదయం 7:24 ఏర్పడుతున్నాయి. ఈ చతుర్గ్రహ కూటమి 4 గ్రహాల కూటమి ఎప్పటి వరకు ఉంటుందంటే 2026 సంవత్సరం జనవరి 13వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉంటుంది. ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 29వ తేదీ ఉదయం 7:24 నుంచి 2026 జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా యోగించటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి సులభమైన పూజలు చేసుకోవాలో, పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించుకోవాలో, అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 3వ స్థానములో ఏర్పడుతోంది. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు 3వ స్థానంలో తులారాశికి ఏర్పడటం వల్ల ఈ చతుర్గ్రహ కూటమిలో ప్రధానంగా 2 గ్రహాలు తులారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాయి. ఆ 2 గ్రహాలు ఏంటంటే సూర్యుడు అద్భుతంగా యోగిస్తున్నాడు, కుజుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడు, శుక్రుడు మాత్రమే యోగించటం లేదు. కూటమిలో సూర్యుడు యోగించటం వల్ల తులారాశి వాళ్ళకి మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఎప్పుడు మనసుకి ప్రశాంతత ఉంటుంది, హాయిగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శారీరక సుఖం కూడా పెరుగుతుంది, శరీరానికి ఎక్కువ ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఏదైనా ఒక కార్యం అనుకుంటే మీ మనసుకు నచ్చిన పనిని చాలా సులభంగా తులారాశి వాళ్ళు ఈ చతుర్గ్రహ కూటమిలో సూర్యుడి బలం వల్ల పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య ప్రాప్తి యోగం ఉంది. ఇంతకుముందు విసిగించినటువంటి అనారోగ్య సమస్యలన్నీ తులారాశి వాళ్ళకి మటుమాయమైపోతాయి. బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే సంతృప్తికరమైనటువంటి ఆదాయం కూడా ఉంటుంది. మీ మనసుకి ఎంత ఆదాయం వస్తే ఆనందం కలుగుతుందో, సంతృప్తి కలుగుతుందో అంత ఆదాయం పెరుగుతుంది. ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. అలాగే రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందే యోగము ఈ కూటమిలో సూర్యుడి బలం వల్ల తులారాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అలాగే చతుర్గ్రహ కూటమిలో కుజుడు కూడా తులారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాడు. కూటమిలో 3వ స్థానంలో కుజుడు ఏం చేస్తాడంటే అనూహ్య ధన ప్రాప్తిని కలిగింపజేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు ఊహించని విధంగా, హఠాత్తుగా, అనుకోకుండా, ఆకస్మికంగా, అనూహ్యంగా ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. చతుర్గ్రహ కూటమి అనూహ్యమైనటువంటి ధనప్రాప్తిని తులారాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి సజ్జన సాంగత్యం పెరుగుతుంది, మంచి వాళ్ళతో స్నేహం ఉంటుంది. ఆ స్నేహం అనేటటువంటిది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే చతుర్గ్రహ కూటమిలో కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే ప్రతి పనిలో కూడా సుఖాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. కుజుడి సంచారం వల్ల కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు యోగించడం వల్ల, కుజుడు యోగించడం వల్ల అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే ఈ కూటమిలో బుధుడు యోగించటం లేదు, శుక్రుడు యోగించటం లేదు. బుధుడు యోగించకపోవటం వల్ల తులారాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే ర్యాంకులు సరిగ్గా రావు.
తులారాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూల్లో విజయం సాధించి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ పొందుతారు. లేకపోతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కొత్త జాబ్ కోసం కష్టమవుతుంది. అలాగే తులారాశి వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని చేస్తేనే ఎక్కువ లాభాలు వస్తాయి, లేకపోతే సాధారణమైన లాభాలే ఉంటాయి. అలాగే శుక్రుడు కూడా 3వ స్థానంలో తులారాశి వాళ్ళకి కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళు అక్క చెల్లెళ్లతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్క చెల్లెళ్లతో మాట్లాడేటప్పుడు విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. అక్క కానీ చెల్లి కానీ ఎవరితో అయినా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కళారంగంలో ఉన్న తులారాశి వాళ్ళకు మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు ఈ కూటమిలో యోగించడం లేదు. కాబట్టి బుధుడికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించుకోవాలి. 5 ఒత్తులు వేసి గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెడితే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకు కూడా చతుర్గ్రహ కూటమిలో బుధుడు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. ప్రతిరోజు కూడా తులారాశి వాళ్ళు గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. సంకటనాశిక గణేష స్తోత్రం వినాలి. అప్పుడు బుధుడు సంపూర్ణంగా కూటమిలో యోగిస్తాడు. అలాగే శుక్రుడు కూడా యోగించాలంటే, కళారంగంలో రాణించాలన్నా, అక్క చెల్లెళ్లతో గొడవలు లేకుండా ఉండాలన్నా ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం వినాలి. నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు శుక్రుడు కూడా యోగిస్తాడు. బుధుడికి శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే చతుర్గ్రహ కూటమి తులారాశి వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ రాశి వాళ్ళకైనా సరే చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, అనుకూల ఫలితాలు ఇచ్చే గ్రహాలు రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా సాధ్యమైనంత వరకు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. 12 రాశులలో ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలను ఎక్కువగా దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను ఎంత ఎక్కువగా పూజిస్తే చతుర్గ్రహ కూటమి అంత ఎక్కువగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి శివాలయంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. శివాలయంలో కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి. కాలభైరవుడి వాహనమైనటువంటి సునకాలకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు అంటే గారెల ఆహారంగా వేయండి. దానివల్ల చతుర్గ్రహ కూటమి ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా ఏ రాశి వాళ్ళైనా ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒక్కటి చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కాలభైరవ అష్టకం చదవటం, అలా వీలు కాని పక్షంలో కనీసం కాలభైరవాష్టకం వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ సమర్పించటం, లేదా తమలపాకులతో అర్చన చేయించుకోవటం, సింధూర సేవనం చేయించుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం, వీటిలో ఏది చేసినా సరే దానివల్ల కూడా చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాళికా అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకున్న ఏ రాశి వాళ్ళకైనా చతుర్గ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. ఒక్కసారి కాళికా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతంగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పంచగ్రహ కూటమి రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ సమయంలో పంచగ్రహ కూటమి ఏ రాశులకి అఖండ రాజయోగం కలిగింపజేస్తుందో, పంచగ్రహ కూటమి ఏ రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతిలో సంభవించబోయే మార్పులేంటో, పంచగ్రహ కూటమి రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులు కలిగించబోతుందో, ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా?
గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులు, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి ఫలితాలను కలిగింపజేయబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.